అంటేనే యాంటీ హిందూ అనే అభిప్రాయం నెహ్రూ కాలం నుంచి ఉంది. ఆ పార్టీ మైనార్టీ సంతృప్తికరణ విధానాలను అవలంబిస్తుందనే విమర్శ ఇందిరాగాంధీ హయాంలో తారా స్థాయికి చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ అనుసరిస్తున్న ధోరణులు కూడా ఆ పార్టీని హిందువులకు దూరం చేస్తున్నాయనే వాదనకు బలం చేకూర్చే విధంగానే ఉంటున్నాయి. కర్ణాటకలో హిందూ ఆలయాలపై 10% పన్ను విధించడమే దీనికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచింది. కర్ణాటకలో నేడు హిందూ దేవుళ్లు ప్రభుత్వానికి 10% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ, దేవుడికి ట్యాక్స్. హిందూ దేవుళ్లపై 10% పన్ను విధించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ బిల్లు పేరిట ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కర్ణాటకలో 1 కోటి రూపాయలకు పైబడిన ఆదాయం గల హిందూ ఆలయాలన్నీ కూడా సంవత్సరానికి 10% పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వివిధ రకాలుగా ఆలయాలను పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వాలు తాజాగా 10% పన్నుతో దేవుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. అందుకే ప్రజలందరినీ కాపాడేది దేవుడైతే ప్రభుత్వాల భారీ నుంచి దేవుళ్లను కాపాడేది ఎవరో తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందన్న వ్యాఖ్యలు కూడా వినొస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఉచితమంటూ హామీలు గుప్పించిన పార్టీ చివరకు అధికారం హస్తగతం చేసుకుంది. కాకపోతే ఉచితాలను ఎలా ఇవ్వాలో అర్థం కాక చివరకు దేవుడిపైనే పన్నేసేందుకు భరితెగించింది. ఒకప్పుడు గజని, ఘోరీ లాంటి రాజులు నిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేశారని చరిత్రలో చదువుకున్నాం. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి వచ్చిందన్న విమర్శలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. పెద్ద ఆలయాలపై 10% పన్ను విధించిన ప్రభుత్వం చిన్న ఆలయాలను కూడా వదలలేదు. వాటిపై 5% పన్ను వేసింది. హిందూ మత సంస్థల నిర్వహణను నియంత్రించడం లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆలయాలు తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని నిర్దిష్ట పనులకు ఉపయోగించాలని బిల్లు చెప్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పూజారుల సంక్షేమానికి, సి గ్రేడ్ ఆలయాల అభివృద్ధికి, పూజారుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ నిధులు ఉపయోగించాలని చట్టం చెప్తోంది. ఈ చట్టం పేరుతో ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి బలహీన వర్గాల వారిని ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం దాన్ని కొత్త చట్టం పేరుతో ఆలయాలపై భారాన్ని మోపుతుంది. నాణ్యమైన విద్య పొందడం ప్రజల హక్కు. దానికోసం ప్రత్యేకంగా ఆలయాల నిధులను ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఆలయాల అభివృద్ధికి ఎలాగో ఎండోమెంట్ నిధులుంటాయి. ప్రత్యేకంగా ఆలయాలపై పన్ను విధించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం చూస్తుంటే ఆలయాలపై ప్రభుత్వం పెత్తనాన్ని పటిష్టం చేసుకునేందుకే ఈ చట్టం తీసుకువచ్చారన్న అభిప్రాయం కలుగుతోంది. కొత్తగా అమల్లోకి వస్తున్న చట్టం ప్రకారం ఏటా 1 కోటి రూపాయలకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు తమ ఆదాయంలో 10% మొత్తాన్ని కామన్ ఫుల్ ఫండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అదేవిధంగా ఏటా 10 లక్షల రూపాయలు పైబడి ఆదాయం ఉంటే ఆలయాలు తమ ఆదాయంలో 5% మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఈ నిధులను ఉపయోగించాలని చట్టం చెప్తోంది. అయినా కూడా ఈ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. హిందూ ఆలయాలపై మతమే పన్ను విధించడం పలు విమర్శలకు దారితీస్తోంది.
హిందువులపై, హిందూ మతంపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మసీదులు, చర్చిల్ లాంటి వాటిపై కూడా ఎందుకు పన్ను విధించడం లేదనే ప్రశ్న ఇప్పుడు తెరపైకొస్తోంది. నిజానికి కర్ణాటకలో ఎన్నో మసీదులు, దర్గాలు, చర్చ్లు లాంటి వాటి ఆదాయం కూడా భారీగానే ఉంటోంది. వాటిపై కూడా పన్ను విధిస్తే ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందనే వారు ఉన్నారు. అసలు ఆలయాలపై పన్ను విధించడమే అర్ధరహితం అని మరికొందరు అంటున్నారు. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం మాత్రం బీజేపీ వాదనలను తోసిపుచ్చుతోంది. తాము ఆలయాల సొమ్మును తమ అవసరాల కోసం తీసుకోవడం లేదని చెప్తోంది. ఈ నిధులను ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగిస్తామని అంటోంది. బీజేపీ హయాంలోనూ ఈ విధమైన పన్ను ఉండేదని గుర్తు చేసింది. హిందూయిజాన్ని రక్షించేది కాంగ్రెస్ మాత్రమేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికైనా ఆలయాలను ప్రభుత్వాల చెర నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని హిందుత్వవాదులు అంటున్నారు. కర్ణాటకలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హిందూ ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ కొనసాగుతోంది. తమిళనాడుని ఉదాహరణగా తీసుకుంటే అక్కడ సుమారు 12,000 ఆలయాలు ఎలాంటి పూజలు లేకుండా పాడుబడి ఉన్నాయి. మరెన్నో ఆలయాలకు వార్షిక ఆదాయం 10,000 రూపాయల కన్నా తక్కువగానే ఉంది. రాబోయే రోజుల్లో కనీసం 12,000 ఆలయాల ఉనికి కోల్పోయే అవకాశం ఉందని ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,200 దేవతా విగ్రహాలు చోరీ అయ్యాయి. గత 25 ఏళ్లలో వేల ఆలయాల్లో మూల విగ్రహాలు చోరీ అయ్యాయని, వాటి ప్రతిరూపాలకే అక్కడ పూజలు జరుగుతున్నాయని పోలీసుల రికార్డులు చూస్తే అర్థమవుతోంది. హిందూ ఆలయాలపై పన్ను విధించాలన్న భావనకు మూలాలు బ్రిటిష్ హయాంలో పడ్డాయి. దేశంలో హిందుత్వంను బలహీనపరిచేందుకే ఆలయ వ్యవస్థను ధ్వంసం చేయాలని బ్రిటిష్ వారు భావించారు. అందులో భాగంగానే ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను అధికం చేశారు. ఉత్తరాది ఆలయాలతో పోలిస్తే దక్షిణాదిలోనే సంపన్న ఆలయాలు అధికంగా ఉన్నాయి. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1817లోనే మద్రాస్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. క్రైస్తవ పాలక వర్గాలే హిందూ ఆలయాల నిర్వహణను చేతుల్లోకి తీసుకోవడాన్ని అప్పట్లో క్రైస్తవ మిషనరీలు వ్యతిరేకించాయి. దాంతో 1845 నాటికి ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఆలయ కమిటీలకు, మఠాలకు అప్పగించారు. 1925 వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. 1925లో మద్రాస్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని క్రైస్తవులు, ముస్లింలు వ్యతిరేకించడంతో ఈ చట్టాన్ని హిందూ ఆలయాలకు మాత్రమే పరిమితం చేశారు. నాటి నుంచి నేటి వరకు అదే ధోరణి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం హిందువులు ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోవడమే. ఈ కారణంగానే మసీదులు, చర్చిలు నిర్వహణ అంశాలతో పోలిస్తే ఆలయాల విషయంలోనే కోర్టులు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. ఇక కర్ణాటక విషయానికి వస్తే హిందూ ఆలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి విముక్తి చేయాలని అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న బిఎస్ బొమ్మై భావించారు. ఎండోమెంట్ విభాగానికి చెందిన ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేయాలని భావించారు. ఆనాటి వివరాల ప్రకారం చూస్తే కర్ణాటకలో సుమారుగా 35,000 ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం వీరిని గ్రేడ్ల వారీగా విభజించింది. మొత్తం ఆలయాల్లో 34,000కు పైగా ఆలయాలు సి గ్రేడ్ కింద ఉన్నాయి. వీటి ఆదాయం ఏటా 5 లక్షల రూపాయల కన్నా తక్కువే. 139 ఆలయాలను బి గ్రేడ్లో చేర్చారు. వీటి ఆదాయం 5 లక్షల నుంచి 25 లక్షల లోపుగా ఉంటుంది. అలాగే 207 ఆలయాలు ఏ గ్రేడ్ కింద ఉన్నాయి. వీటి ఆదాయం ఏటా 25 లక్షలకు పైగా ఉంటుంది. కారణాలు ఏవైతేనేం ఆలయాలు ప్రభుత్వ చెరలోనే ఉండిపోయాయి.
ఇక హిందూ ఆలయాలను ప్రభుత్వ చెర నుంచి విముక్తి చేయాలనే డిమాండ్ క్రమంగా పుంజుకుంటుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయాల బాధ్యతను ప్రభుత్వాలే చూస్తున్నాయి. ఎంతో మంది హిందూయేతర ఉద్యోగులు సైతం ఈ విధులను నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి హిందూ మత సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన ఉండదు. వారు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల ఉండే దుకాణాలు, జాతరలో దుకాణాలు లాంటివి అన్య మతస్థులకు కేటాయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. సంప్రదాయాలు పాటించని అధికారులతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆలయాల నిధులపై ప్రభుత్వాలకు అధికారం ఉండడం తరచుగా వాటివి దుర్వినియోగానికి దారితీయడం తీస్తోంది. ధార్మిక కార్యక్రమాల కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి, ఇతర పథకాలకు ప్రభుత్వాలు ఆలయాల నిధులను ఉపయోగిస్తున్నాయి. ఆ విధంగా ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకుని వాటిని ఆలయాల నెత్తిన వేస్తున్నాయి. అన్నింటికీ మించి లౌకిక రాజ్యంలో ప్రభుత్వాలు మత వ్యవహారాల్లో స్వయంగా జోక్యం చేసుకోవడం, లేదంటే ఒకే మతాన్ని టార్గెట్ చేసి చేసుకోవడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.